ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఒకటి, బిఎన్ రెడ్డి గారి అవార్డు ఒకటి, చక్రపాణి అవార్డు ఒకటి, లేకపోతే అవార్డు ఒకటి ఫైనలైజ్ చేశాడు. ఇది గత 5 yearsకి చేయలేకపోయాము, దాన్ని ఫస్ట్ టైం ప్లాన్ చేసేస్తాం. సో ఇది చాలా పద్ధతి చేసి ప్లాన్ చేసి 2012 నుంచి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర గొడవలు రావడం మూలంగా ఆ రోజున నా ప్రభుత్వం కూడా 12-13 సంవత్సరాలకి నంది అవార్డ్స్ గురించి ఆలోచించలేకపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మనకు రాజధాని లేక విజయవాడ వెళ్ళి అక్కడే ఉండటం మూలంగా దీనికంటే ప్రయారిటీ ఉన్న చాలా పనులు ఉండటం మూలంగా ఆ తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోయాం. మన సీఎం గారితో మాట్లాడిన తర్వాత 2012-13 మరి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కదండి, మరి ఎలా చేద్దామని అంటే వారు కూడా కలుస్తారేమో కనుక్కోండి, కలిస్తే కలిసి చేద్దాం, లేదనుకుంటే మనం చేసేద్దాం. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో కాబట్టి 14 నుంచి మేము చేస్తాం తప్ప ఈ ముందు మీరే చేయండి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మనకు వచ్చింది కాబట్టి మరి ఆ 12-13 కూడా మనమే చేస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న దాని మీదట 2012-13కి ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డుకి సంబంధించి ఈ కమిటీ కూర్చొని ఈ పేర్లను కూడా సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మొన్న బాలకృష్ణ గారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి వారితో సంతకాలు పెట్టించుకొని తీసుకొచ్చారు. ఇది జరిగి 10 రోజులు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టే వరకు ఎవరికి వార్త లీక్ అవ్వకూడదని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉంచాము. అది ఇవాళ రోజున అనౌన్స్ చేస్తున్నాం. 1964లో మొదలుపెట్టాము. మొట్టమొదట 2013 నాటికి 25 సంవత్సరాలు పూర్తాయి. చంద్రబాబు నాయుడు గారికి మొన్న చెప్పాం, ఇట్లా నంది అవార్డ్స్ ప్రారంభమై 25 సంవత్సరాలు అయిందండి. ఈ 25 సంవత్సరాలకు సంబంధించి మనం ఏదైనా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వారిని కోరగానే వారు అన్నారు తప్పకుండా చేద్దాము, 2 days ఫంక్షన్గా చేద్దాము. 2012, 13, 14, 15, 16 కూడా చూసేయండి. 6 సంవత్సరాలు కలిపి 5 సంవత్సరాలు కలిపి ఇయర్ ఎండ్ లోపల 2 days ఫంక్షన్గా పెట్టి గ్రాండ్ లెవెల్లో చేద్దాం, సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్గా అని చెప్పారు. దానికి 50 yearsది. సో దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 12-13 సంవత్సరాలు అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన సినిమా అవార్డ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాం. టీవీ అవార్డ్స్ కూడా తొందరలో అనౌన్స్ చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు 14, 15, 16 ఈ 3 సంవత్సరాలు కూడా కమిటీలు ఫైనలైజ్ చేస్తున్నాం. ఈ కమిటీలు ఫైనలైజ్ అవగానే సినిమాల అప్లికేషన్స్ అని కూడా కాన్ఫర్ చేయడం జరిగింది. ఈ నెల 8వ తారీఖు లోపల ఆ 3 సంవత్సరాలకు సంబంధించిన నిర్మాతలందరూ కూడా సినిమాల ఆయా చిత్రాల గురించి, వాళ్ళ నటీనటు గురించి, సాంకేతికం గురించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. చేస్తేనే కొత్త కమిటీ రాగానే ఈ కమిటీ ఈ సినిమాలన్నీ కూడా చూసి నిర్ణయాలు ప్రకటిస్తారు. అన్నీ కలిపి 5 సంవత్సరాలు కలిపి ఒకేసారి గ్రాండ్ లెవెల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్గా 2 days పాటు జరపాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం. దానికి సంబంధించి 2012కి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత మళ్ళీ సీల్ చేసి ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే చలనచిత్ర రంగాల్లో అటు ఉత్తమ చిత్రాలు కానివ్వండి, ఉత్తమ నటీనటులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానీ నంది అవార్డులు, అలాగే తమ ప్రతిభను కనబరిచిన విశిష్ట సేవలు చలనచిత్ర రంగానికి అందించిన వారందరూ కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అయితేనేమి, లేకపోతే మన బిఎన్ రెడ్డి గారి అవార్డు అయితేనేమి, అలాగే నాగిరెడ్డి చక్రపాణి గారు అవార్డు అయితేనేమి, లేకపోతే వెంకయ్య గారి అవార్డులు అయితేనేమి, ఇవన్నీ కూడా 2012 నుంచి అలా పెండింగ్లో ఉండిపోయినాయి. గత ప్రభుత్వం అప్పుడు మళ్ళీ 12-13 ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇవ్వడంలో జాప్యం చేసింది. అలాగే ఆ తర్వాత ఈ ఒక రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా
విభజించబడడం, దానివల్ల జరిగిన జాప్యం వల్ల అయితేనేమి ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన నంది అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో మన ఆర్టిస్ట్ కృష్ణరాజు గారు ఉన్నారు, అలాగే మురళీమోహన్ గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, అలాగే శాంత బయటొక్క వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, నేను నాయు అండ్ ఐఎన్పిఆర్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. అందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇష్యూ చేసి ఈ యొక్క అవార్డులు గ్రహీతను నిర్ణయించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ అవార్డులు కేవలం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికే ఇది పరిమితం చేయకుండా, ముఖ్యంగా ఎందుకంటే ఇది ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రాలు తెలుగు జాతికి సంబంధించిన అవార్డులు ఇవి. సో కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతిభావంతులు ఎవరైతే వాళ్ళ ప్రతిభను కనబరిచారో, విశిష్ట సేవలు అందించారో వాళ్ళు కూడా ఈ అవార్డులు దక్కాలి అని చెప్పడం జరిగింది. దాని మేరకు అందరం కూర్చుని కమిటీ మెంబర్స్ అంతా కూడా ఈ 2 సంవత్సరాలు అంటే 2012, 2013 ఈ యొక్క అవార్డ్స్ గ్రహీతల్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పుడు 2012 ఈ యొక్క 50 సంవత్సరాలు ఈ నంది అవార్డ్స్ పూర్తి చేసుకునే సందర్భంగా కూడా భారీ ఎత్తున ఆయన కార్యక్రమాన్ని ఒక పండుగలాగా ఒక 2 రోజుల కార్యక్రమంలాగా చేసుకుంటూ మిగతా అందరిని కూడా సన్మానిస్తూ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా అలాగే ఇండస్ట్రీలో ఎవరెవరైతే వాళ్ళ సేవలు అందించారో వాళ్ళందరినీ వాడిని సన్మానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద పండుగల ఈవెంట్లా చేయాలని ఆయన అభిప్రాయం. సో ఈ 2012 ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ గ్రహీత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే బిఎన్ రెడ్డి నేషనల్ ఫిలిం అవార్డ్ 2012 సంగీతం శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి నేషనల్ ఫిలిం అవార్డ్ 2012 దగ్గుబాటి సురేష్ గారు, అలాగే రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు 2012 శ్రీ కోటి రామకృష్ణ గారు. సో మిగతా 2013 జస్ట్ మీరు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది 1996లో మొదలు పెట్టామండి. ఇప్పటికి ఆల్రెడీ 16 సంవత్సరాలకు ఇచ్చాము. దీంట్లో అన్ని భాషల యొక్క సంబంధించిన నటీనటులని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి సంవత్సరం 96లో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారికి ఇచ్చాం. ఆ తర్వాత 97లో దిలీప్ కుమార్ గారికి, 98లో శివాజీ గణేశ్వర్ గారికి, 99లో లతా మంగేష్కర్ గారికి, 2000 సంవత్సరంలో హృషికేష్ ముఖర్జీ గారికి, 2001లో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారికి, 2002లో డాక్టర్ రాజ్ కుమార్ గారికి, 2003లో మన హీరో కృష్ణ గారికి, 2004లో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి, 2005లో కన్నడ హీరో అంబరీష్ గారికి, 2006లో శ్రీమతి వహీదా రెహమాన్ గారికి, 2007లో దాసరి నారాయణరావు గారికి, 2008లో శ్రీమతి జమున గారికి, 2009లో బి సరోజాదేవి గారికి, 2010లో శ్రీమతి శారద గారికి, 2011లో అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2012లో మరి బాలకృష్ణ గారు అనౌన్స్ చేసినట్టుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాం. 2013వ సంవత్సరం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు హేమమాలిని గారు, అలాగే బిఎన్ రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు కోదండ రామిరెడ్డి గారు, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు 2013కి
శ్రీమతి వాణిశ్రీ గారు. అర్హత ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా ఎంపికలు చేశాం. అది తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అని కూడా ఆలోచించకుండా వర్దీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఒకటే కాబట్టి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్న అందరూ కూడా సమానమే కాబట్టి ఇక్కడ రాష్ట్ర విభజన అనేది లేకుండా, ఆ తేడాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా అందరినీ కూడా కలుపుకొని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొత్త రాజధాని కాబట్టి అమరావతిలో చేద్దామని అనుకున్నాం మేము. బట్ సీఎం గారు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, దాని గురించి డిస్కషన్ జరగలేదు. అది ఆయన ఎక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ చేస్తాం. ఈ 3 సంవత్సరాలు కూడా చేయాలి కదా. 14, 15, 16 కూడా పూర్తి చేసేసిన తర్వాత ఈ పూర్తి అవడానికి ఒక 2-3 months పడుతుంది. 3 months మినిమం పడుతుంది 3 సంవత్సరాలు కూడా అవడానికి. ఈ 3 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత వర్షాకాలంలో కాకుండా అవుట్డోర్లో చేయాలి. పెద్ద ఫంక్షన్ కాబట్టి ఆడిటోరియం మనకి పెద్ద ఆడిటోరియంలో ఏమీ లేవు. ఉన్న చిన్న ఆడిటోరియంలో చేస్తే 1000 మంది కంటే ఎక్కువ కూర్చోలేరు. ఇంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చేటప్పుడు దాన్ని చాలా పెద్ద ఎత్తున చేద్దామని చేస్తున్నప్పుడు అవుట్డోర్లో పెడితేనే బాగుంటుందనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా వర్షాకాలం వెళ్ళిన తర్వాత అంటే సుమారుగా అక్టోబర్, నవంబర్లో దీన్ని చేయాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 2017 కూడా చేసేస్తే అప్ టు డేట్ అయిపోతాయి. అలాగే నంది అవార్డ్స్, నంది నాటకరంగ అవార్డ్స్ కూడా అప్ టు డేట్ అవుతాం. ఇప్పుడు మొన్న ఈ 2016 కూడా సెలక్షన్ అయిపోయింది, అనౌన్స్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఈ నెల 30వ తారీఖున రాజమండ్రిలో ఈ నాటకాన్ని, నంది నాటకోత్సవానికి సంబంధించిన అవార్డులన్నీ కూడా రాజమహేంద్రలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు మీద కూడా ఒక అవార్డు ఇస్తున్నాం. అది స్టేట్ వైడ్గా చూసుకుంటే 3కి స్టేట్ అవార్డ్స్ లాగా ఇస్తాం. అది కాకుండా జిల్లాకు 5 చొప్పున 13 జిల్లాలకి 13,65 మందికి కళాకారుల్ని, ఈ రంగస్థలానికి కృషి చేసినటువంటి కళాకారులు ఎంపిక చేసి వారికి కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 అవార్డు ఫంక్షన్స్ కూడా ఈ నెల 30వ తేదీ రాజమహేంద్రవరంలో జరుగుతుంది. టీవీ అవార్డ్స్ కూడా ఇప్పుడు సెలక్షన్ అయిపోయింది. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, చూడటం అయిపోయింది స్క్రూటినీ అంతా. అది తొందరలో ఒకసారి సీఎం గారి డేట్ తీసుకొని 2 కమిటీలు వాళ్ళు అక్కడ తీసుకొని 2012-13కి సంబంధించిన కమిటీలు వాళ్ళు చూసినదంతా కూడా తీసుకొని నోట్స్ తీసుకొని వచ్చి ఫైనల్గా అక్కడ చేస్తారు. ఎందుకంటే ముందు చేయొద్దాం, ముందు చేయకుండా ఆఖరి నిమిషంలో అక్కడికి వెళ్ళి విజయవాడలో కూర్చొని చేసి డైరెక్ట్గా సీల్డ్ కవర్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆయన సంతకం పెట్టిన తర్వాత అప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి అనౌన్స్ చేయాలి తప్ప ముందుగా ఎవరికి లీక్ అవడానికి వెళ్ళలేదు, ముందుగా ఎవరికి తెలియటానికి వెళ్ళలేదు అనే ఉద్దేశంతోనే ఇది కట్టుదిట్టంగా చేశాం. గతంలో ఒకసారి అలా ముందు సీఎం గారి దగ్గరికి వెళ్ళక ముందే టీవీలో స్కూళ్ళని రావడం మొదలు పెడితే ఆయన కోపం కూడా వచ్చింది ఆ రోజునున్న ఆ ముఖ్యమంత్రి గారికి. అందుకని అలాంటి పొరపాటు జరగకూడదని చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసాం. అనుకున్న ప్రకారంగా చేసాం. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది 50 సంవత్సరాల ఫంక్షన్ మనం చేయబోయేది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాగా చాలా పెద్ద ఎత్తున చేద్దామని అన్నారు. ఆ 2 సంవత్సరాల్లో సినిమా పరిశ్రమలో ఇన్నేళ్లగా కృషి చేసిన పెద్దలందరూ కూడా పిలవటం, వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం, అలాగే ఒక వారం రోజుల ముందునిచ్చి ఈ 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి మంచి సినిమాలన్నింటినీ కూడా ప్రదర్శించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని